హై వ్యూవర్స్, ఈరోజు సోషల్ మీడియా వ్యాప్తంగా టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళు ఏ రేంజ్లో ఫైర్ అవుతున్నారంటే, కిరణ్ ఉన్నాడు కదా, చేబ్రోలు కిరణ్ నిన్న వీడియో ఒకటి వైరల్ పాయింట్ అదే మళ్ళీ ఛానల్ పేరు ఎందుకు దాన్ని హైలైట్ చేయటం, కానీ ఓ ఛానల్లో షార్ట్స్ లాగా పెట్టారు. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును, సంప్రదించండి 9966611144. అవతల నా యాంకర్ వచ్చేసి ఆ మూమెంట్లో ఏం మాట్లాడింది, ముందు మీరు ఆపండి అనాల్సింది పోయి చెప్పమ్మా చెప్పు అన్నట్టున్నాడు. సరే, ఆ ఎడిటర్ ఎవరైతే ఉన్నారో ఛానల్కి సంబంధించేసి ఎడిటర్ ఉంటారు కదా, పోనీ వీడియో ఎడిటింగ్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళైనా బాబు ఏంటి ఎంత ఘోరంగా అన్నాడు. లోకేష్ సంబంధించి కానీ, బ్రాహ్మణికి సంబంధించి కానీ, చంద్రబాబు సంబంధించి కానీ, పవన్ కళ్యాణ్ సంబంధించి కానీ, రేణుదేశ్ సంబంధించి కానీ, ఎక్కడైతే జనసేన టీడీపీ వాళ్ళని వైసీపీ టార్గెట్ చేశారో నీచంగా ఘోరంగా పోస్టులు పెట్టారు, వీడియోలని అవన్నీ ఇవన్నీ వైరల్ చేశారు. బట్ అఫీషియల్గా ఒకడంటూ ఎవడైనా కానీ ముందుకు వచ్చి అడ్డదిడ్డంగా వాగారంటే వల్లభనేని వంశీ వాగాడు. అదే సమయంలో అసెంబ్లీలోనే ఇంకొంతమంది వాగారు, దారుణంగా వాగారు. బట్ ఒక కార్యకర్త స్థాయిలో ఉండి ఓ టీవీ చిన్నమైన డిబేట్లో లేదన్నప్పుడు చిన్న ఇంటర్వ్యూలో అసలు జగన్కి సంబంధించి ఆయన యొక్క మగతనానికి సంబంధించి ఘోరంగా మాట్లాడుతూ, భారతికి సంబంధించేసి అనకూడదు కానీ పాపం ఆడాము కాబట్టి ఆయన బంధువు అవినాష్ సంబంధించి నీచంగా లేనిపోయిన రిలేషన్స్ అంటగడుతూ, ఇంకా పిల్లలే వాళ్ళ పిల్లలు కాదన్నట్టు అంత వరస్ట్గా మాట్లాడంటే అసలు నా ఫ్యూజులు ఎగిరిపోయి. నాకైతే రే బాబు ఇంట్రా క్యాండిడేట్ టీడీపీ క్యాండిడేట్ ఇంత దారుణంగా మాట్లాడి ఏంటని ఎప్పుడైతే అది బయటకు వచ్చిందో నాకు తెలిసి నేను ఫస్ట్ నేనే చేసినట్టున్నా, నా వీడియో క్యారెక్టర్స్ పిల్ల పెట్టినట్టు మనల్ని కూడా ఇచ్చినట్టున్నాను. ఇమీడియట్గా ఏమైంది, టీడీపీ అలర్ట్ అయిపోయింది. ఒక బాబు అసలు ఏం మాట్లాడారు అతను అని చెప్పేసి ముందు పార్టీని సస్పెండ్ చేశారు. 2 సుమోటోగా పోలీసులు కేసు తీసుకున్నారు, కేసు పెట్టారు. దెన్ ఎక్కడ ఏంటి సిగ్నల్ ట్రేస్ చేశారు. ఇబ్రహీంపట్నం, ఎక్కడ విజయవాడ పక్కన ఇబ్రహీంపట్నం దగ్గర ఉన్నాడు టవర్ లొకేషన్, వెళ్ళారు, పట్టుకున్నారు, తీసుకొచ్చారు. దెన్ మంగళగిరిలో హాజరుపరిచారు పోలీసులు. ఇక అక్కడి నుంచేసి గుంటూరులో కేసు నమోదు చేస్తే అక్కడ పట్టుకెళ్ళారు. ఇలా పట్టుకెళ్తున్న మూమెంట్లో గోరంట్ల మాధవ్ ఈయన ఒకప్పుడు ఎస్ఐ కానీ సిఐ కానీ చేశాడు. పోలీసు రూల్స్ తెలుసుగా, అండ్ ఎంపీగా చేశాడు. ఆ ఎంపీగా చేశాడని చెప్పడం కన్నా ఇంకా దరిద్రం కొట్టి ఉండదు. ఎందుకంటే వరస్ట్ అన్నమాట. ఒక ఎంపీగా ఉంటూ ఆయన నియోజకవర్గంలో కియా మోటార్స్ అని చెప్పేసి ఒక ఇంటర్నేషనల్ కంపెనీ, కార్ల కంపెనీ పెడితే వాళ్ళు కారుకు సంబంధించేసి ఇంక ప్రొడక్షన్ అయిపోయింది, దాన్ని ఇంకా లాంచ్ చేస్తున్నాము, మార్కెట్లో కార్లు ఇస్తున్నామని అనగానే అరే వైసీపీలు అందరూ పిలిచారు, గవర్నమెంట్ వాళ్ళది కాబట్టి. ఒరే నాయన అది మంచిది కదా, ఎవరి హయాంలో వస్తే ఏమి, కంపెనీ మంచిది, 10 మందికి ఉపాధి కలుగుతుంది, ఇక్కడ నుంచి కార్ల ఉత్పత్తి అనేది దేశవ్యాప్తంగా వెళ్తున్నప్పుడు పాజిటివ్ వేలో పెట్టాల్సిన నోట్ అక్కడ శవాన్ని పిలిస్తే కంపు చేశాడు, ఏదో తేడాగా రాసి. మీరు వచ్చేసి చిన్న ఉద్యోగాలు ఎక్కడ వాళ్ళకి ఇచ్చారు, మెయిన్ ఉద్యోగాలను ఎవరికి ఇచ్చుకున్నారు మీరు, అది ఇదని. ఆ క్యాండిడేట్ నుంచి మనం ఎథిక్స్ ఎక్స్పెక్ట్ చేయడం. ఏం చేశాడు ఇప్పుడు, ఏకంగా వెళ్ళి ఈ కిరణ్ వెళ్తున్న కారు ఏదైతుందో దాన్ని అడ్డగించాడు, నానా హడావుడి చేశాడు. దాంతో డ్యూటీలో ఉన్న డిఎస్పీ పేరు పగలగొట్టాడంట ఈ మాధవ్ది. హ్యాపీగా చెప్తుంది ఈ మాట అయితే. ఎందుకంటే ఆల్రెడీ అవతల కిరణ్ తప్పు చేశాడు, టీడీపీని సస్పెండ్ చేశారు, అదుపులోకి తీసుకున్నారు. ఈ మధ్యలో ఆల్రెడీ కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్తానమ్మా భారతం అంటూ తప్పైందన్నాడు. జగన్ కూడా క్షమాపణ అడిగాడు. అయినా సరే పోలీసులు అరెస్ట్ చేసి లోపలికి వేస్తున్నారు. అలాంటప్పుడు ఏం చేయాలి, కోఆపరేట్ చేయాలి, లేదన్నప్పుడు మన పని మనం చూసుకోవాలి. అట్లాంటిది అడ్డగించి నాన్న హడావుడి చేశాడు. ఇక ఈ మూమెంట్లో అండి ఇక టీడీపీ వాళ్ళకి జనసేన వాళ్ళకి పీక్స్కి వెళ్ళిపోయింది కోపం. అసలు ఏం జరుగుతుంది చంద్రబాబు గారని కొంతమంది, ఏం జరుగుతుంది పవన్ కళ్యాణ్ గారిని కొంతమంది. ఎందుకు చంద్రబాబుని, లోకేష్ని, బ్రాహ్మణిని, భువనేశ్వర్ గారిని అనరాని మాటలు, అడ్డద్దెవిన పోస్టులు, నీచత్తించే ఘోరంగా ఇప్పటికీ పెడుతున్న వాళ్ళు ఉన్నారు. బట్ వారిని అరెస్ట్ చేయట్లా, వాళ్ళ కేసులు పెడతల్లా. అదేవిధంగా పవన్ కళ్యాణ్ మీద పోసాని కృష్ణమురళి ఎంత దారుణంగా అంటాడు, మనిషే కదా ఇప్పటికి చెప్తా మాట. రేణుదేశాయికి పుట్టిన పిల్లల గురించి నీ పుట్టదంట కదా అంటూ ఎంత దారుణంగా మాట్లాడాడు. అసలు వాడు అనుభవిస్తాడు, ఖచ్చితంగా అనుభవిస్తాడు. రీసెంట్గా మరలా ఏదో కొత్త సెక్షన్లో ఏవో నమోదైన అతని మీద అండ్ మరలా నోటీసులు ఏది ఇచ్చినట్టున్నారు, వేరే చోట అక్కడ కేసులు నమోదైన. పోసాని కృష్ణమురళి నేను చెప్తాను కదా, సరే మనకు వదిలే దరిద్రాలని, కానీ అందరూ బాగుండాలని కోరుకుందాం, మంచిగుంటే సంతోషం. సో పాయింట్కి వద్దాం. పవన్ కళ్యాణ్ విషయంలో ఆ పోసాని కృష్ణమురళి నోజైనటువంటి విధానం ఎంత దారుణం, అసలు ఎంత ఘోరం. అసలు ఆ మనిషి మీద కూడా పెట్టిన కేసులు ఏవైతే ఉన్నాయో ఓ రకంగా అవన్నీ జస్ట్ నార్మల్ కేసులు ఉన్నట్టు ఉన్నాయి అంతే. అతను కూడా బెయిల్ మీద బయటే ఉన్నాయి. ఒక్కడ క్షమాపణ చెప్పాడా? వైసీపీ హయాంలో కానీ, టీడీపీ కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత కానీ ఎవరైతే చంద్రబాబుని కానీ పవన్ కళ్యాణ్ అడ్డదిడ్డంగా దూషించిన వాళ్ళు ఉన్నారో, నా తెలిసి ఒక శ్రీరెడ్డికి క్షమాపణ చెప్పింది, ఇంకెవరికి క్షమాపణ చెప్పలా.
అది కూడా ఎందుకు బాబు నన్ను వదిలేండి అయ్యి అన్నట్టు. జులై మూవీనా అది, మన త్రివిక్రమ్, బన్నీది, సోనూ సూద్, చివరిలో సోనూ సూద్ పైన అయిపోయింది. ఇక అల్లు అర్జున్ చేతిలో చచ్చటమే మిగిలింది. ఇక ఆ మూమెంట్లో బాబు నన్ను వదిలే నీ దాన్ని అంటే యాక్షన్ చేస్తాడు అక్కడ. ఎలా అంటే ఒరే బాబు నీకు దండం వదిలేరా, నా దండ నాదే నీ దండ నాదే అన్నట్టు అలా చేసిన శ్రీరెడ్డి అక్కడ. బట్ ఆమెను కూడా లోపల వేస్తారంటే రీసెంట్గా రివర్స్ అయింది. వైసీపీ నేర్చుకుంటాం అంది కొంచెం గట్టిగా దొరికినప్పుడు ఛాన్స్. అది అవును. ఈవెన్ పంచప్రభాకర్ అతను కూడా ఘోరంగా అన్నవాడే, అతను అబ్రాడ్లో ఉంటాడు. సో అతను సైతం రీసెంట్ టైమ్స్లో వచ్చేసి వైసీపీని గట్టిగా పోస్టులు అవి పెట్టేసి కామెంట్లు పెట్టి అతను సైలెంట్ అయిపోయాడు. అంటే టీడీపీని నానా రకాలుగా మాట్లాడిన వాళ్ళు, జనసేన నానా రకాలుగా మాట్లాడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూటమి గవర్నమెంట్ వచ్చాక కొద్దిగా సైలెంట్గా ఉండి ఆ తర్వాత వైసీపీ మీద రివర్స్ అటాక్ చేసి ఇక ఆ తర్వాత బాబు మమ్మల్ని వదిలేండే బాబు ఇంక చాలు అని చెప్పి సైలెంట్ అయిపోయారు. సో ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు కానీ మర్చిపోయినటువంటి లాజిక్ ఏదైనా ఉంది అంటే ఇప్పటికీ పోస్టులు కనపడుతూనే ఉన్నాయి, ఇప్పటికీ వీడియోలు కనపడుతూనే ఉన్నాయి. చంద్రబాబుని, లోకేష్ని, బ్రాహ్మణుని, భువనేశ్వరుని, పవన్ కళ్యాణ్, రేణుదేశాన్ని అడ్డదిడ్డంగా ఘోరంగా మాట్లాడినవి, వీడియోలు పెట్టినవి. వారిని ఎందుకు అరెస్ట్ చేయట్లా, వాళ్ళ మీద ఎందుకు కేసులు పెడతా, వాళ్ళ చేత క్షమాపణ చెప్పించట్లేదు అని చేసి ఫుల్ ఫైర్ అవుతున్నారు. ఎస్ కిరణ్ మాట్లాడిన తప్పే, అతను క్షమించొద్దు, క్షమాపణ అడిగాడు అని సరే లోపలేశారు, ఓకే. అతనుండి రామ్మాధవ్ అదే గోరంట్ల మాధవ్ అడ్డుకోవటం ఏంటి, ఆ హడావిడి చేయటం ఏంటి? ఎందుకంటే మాధవ్ ఎక్కడ గోరంట్ల మాధవ్ అరెస్ట్ చేసి లోపలేశారు. ఎందుకు? పోలీస్ డ్యూటీకి విఘాతం కలిగించాడు, చట్టం తన చేతిలో తీసుకుందామని చూశాడు. ఛాన్స్ ఎలా లోపలేస్తారు గట్టిగా. సో వీడియో క్లోజ్ చేస్తున్నాం. ఇప్పటికైనా చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఒకసారి మీరు ఆలోచించుకోండి. మీకోసం మీ కార్యకర్తలు ఎంత దూరమైన వెళ్ళారు, ఎవడైతే మీకు తప్పుగా మాట్లాడి వాళ్ళతో గొడవ పడ్డారు, పాపం ఇలా కొంతమంది చనిపోయారు కూడా. కానీ ఈరోజు మీ నుంచి ఎవడో ఒక్కడు, అంటే మీ నుంచి చచ్చిపోతే మీ పార్టీ నుంచో లేదన్నప్పుడు మళ్ళీ అభిమానించేవాడు ఎవడో ఒకళ్ళు, కిరణ్ లాంటి వాళ్ళు ఒక మాట అన్నారు. ఎస్ తప్పే, తీసుకొని లోపలేశారు. కానీ ఇప్పటికీ టీడీపీ వాళ్ళు, జనసేన వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. బోల్డ్ ఎంతమంది బయట రాబందుల్లాగా, పెసాచుల్లాగా ఇంకా నీచ పోస్టులు పెడుతున్నారు. ముందు వాళ్ళని అదుపులో తీసుకుని వాళ్ళని అరెస్ట్ చేయండి, అప్పుడు వీళ్ళంతా కూడా ఎస్ ఇప్పుడు చట్టం తన పని తాను చేసుకుపోతుంది అంటారు.